ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. కుమారి స్తోత్రం. ఓం శ్రీ దుర్గాయే నమః. కుమారి అనగా ఆ దుర్గామాతయే. ఈ తల్లి ఎంతో కరుణా హృదయం కలది. ఈ స్తోత్ర పఠనం లేదా శ్రవణం ద్వారా ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. సర్వశక్తి స్వరూపిణి కాబట్టి భక్తుల కోరికలను తీరుస్తుంది, దుఃఖాలను దూరం చేస్తుంది, సర్వ సుఖాలను సౌభాగ్యాలను కలిగిస్తుందని పెద్దలు చెప్తారు. శుభమస్తు. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలను చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ. కుమారి స్తోత్రం. జగత్పూజ్యే జగద్వందే సర్వశక్తి స్వరూపిణి పూజాం గృహాణ కౌమారీ జగన్మాతా నమోస్తుతే. త్రిపురాం త్రిగుణాధారాం త్రివర్గజ్ఞానరూపిణీం త్రైలోక్యవందితాం దేవీం త్రిమూర్తిం పూజయామ్యహం. కళాత్మికం కళాతీతం కారుణ్యహృదయాం శివాం కళ్యాణజననీం దేవీం కళ్యాణీం పూజయామ్యహం. అణిమాదిగుణాధరామకారాద్యక్షరాత్మికాం అనంతశక్తికాం లక్ష్మీం రోహిణీం పూజయామ్యహం. కామచారీం శుభాం కాంతాం కాలచక్రస్వరూపిణీం కామదాం కరుణోదారాం కాళికాం పూజయామ్యహం. చండవీరాం చండమాయాం చండముండప్రభంజనీం పూజయామి సదా దేవీం చండికాం చండవిక్రమాం. సదానందకరీం శాంతాం సర్వదేవ నమస్కృతాం సర్వభూతాత్మికాం లక్ష్మీం శాంభవీం పూజయామ్యహం. దుర్గమే దుస్తరే కార్యే భవదుఃఖవినాశినీం పూజయామి సదా భక్త్యా దుర్గాం దుర్గార్తినాశినీం. సుందరీం స్వర్ణవర్ణాభాం సుఖసౌభాగ్యదాయినీం సుభద్రజననీం దేవీం సుభద్రాం పూజయామ్యహం. ఇతి శ్రీకుమారీ స్తోత్రం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవీ నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీ శివార్పణమస్తు.